ఒకసారి కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో ఉండగా ఉద్ధవుడు వచ్చి గోమతీ తీరాన ఉన్న చక్రతీర్థం వద్ద దుర్వాస మహర్షి బస చేసి ఉన్నారని తెలియజేశాడు. ఆయన తన తీర్థయాత్రలో దుర్వాసులను సందర్శించాడు. అత్రి అనసూయ పుత్రులైన దుర్వాసుల సేవ ఎంతో పుణ్యప్రదమని, సత్పురుషుల సేవాభాగ్యానికి నోచుకోని గృహస్థు జీవనం వ్యర్థమని, ఆ గృహము కేవలం ఒక కట్టడమే అవుతుందని చెప్పి ఆ మహర్షులను భోజనానికి ఆహ్వానిద్దామని చెప్పారు. రుక్మిణీదేవి సంతోషంగా అంగీకరించడంతో ఇద్దరూ కలిసి రథంపై మహర్షి ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అక్కడ పవిత్ర నదీ జలాలలో సుస్నాతుడై నదీ తీరంలో పూజా ద్రవ్యాలతో పూజ చేస్తూ తపోగ్నితో ప్రజ్వలిల్లుతున్న దుర్వాసులను చూసి వినయంగా నమస్కరించారు. ముని వారిని కుశల ప్రశ్నలు అడిగారు. శ్రీకృష్ణులు వినయంగా ప్రత్యుత్తరం ఇస్తూ సముద్రుడు తమకు 12 యోజనాల భూమిని ఇచ్చారని, అందులో సువర్ణమయమైన భవనాలతో పట్టణ నిర్మాణం జరిగిందని చెప్పారు. దుర్వాసులు నవ్వుతూ, అందులో నీ భార్యాపుత్రులు పరిజనులు ఎంతమంది, బంధువులు ఎంతమంది ఉన్నారో చెప్పు అని అడిగారు. దానికి కృష్ణులు, బ్రహ్మన్ 16,000 భార్యాః అష్టాధికా మమ. తనకు 16,008 మంది భార్యలున్నారని, ఒక్కొక్క భార్యకు 10 మంది పుత్రులు, ఒక కుమార్తె అని, 56 కోట్ల యాదవులకు పరిజనాలు ఉన్నారని, వారి సంఖ్య మాత్రమే సరిగా తెలియదు అని వినమ్రతతో చెప్పారు. ఇదంతా విన్న ముని విస్మితులై మీ రాకకు కారణం ఏమిటి అని అడిగారు. శ్రీకృష్ణులు భక్తితో వారిని తమ ఇంటికి ఆహ్వానించారు. వెంటనే దుర్వాసులు, నేను ప్రథమ కోపిని, అసహనానికి ప్రతిరూపమైన నన్ను మీ ఇంటికి ఎందుకు ఆహ్వానిస్తున్నావు? బాగా ఆలోచించుకో. నేను ఏది చెప్తే అది మీరిద్దరూ చేసేటట్లయితేనే, దానికి మీరిరువురూ అంగీకరించినట్లయితేనే నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పారు. కృష్ణులు వారిని తీసుకెళ్లడానికి రథం ఆయత్తం చేస్తుంటే దుర్వాసులు నవ్వుతూ, ఆ గుర్రాలను తీసి వాటి స్థానంలో నీవు నీ భార్య వాహకులుగా నన్ను ఈ రథం మీద మీ గృహానికి తీసుకుని వెళ్ళండి అని చెప్పారు. వెంటనే వారు ఆ గుర్రాలను తీసివేసి ఆ స్థానంలో రుక్మిణీ కృష్ణులు ఆ రథపు అడ్డపు కడ్డీని కాడిని తమ భుజాలపై కట్టుకున్నారు. దుర్వాసులు రథంలో కూర్చొని కొరడా చేతపట్టుకుని వారిద్దరినీ కొరడాతో కొట్టటం, అదిలించటం చేయసాగారు. ఇది చూసి దేవతలతో సహా అందరూ ఆశ్చర్యపోయి కృష్ణులకు బ్రాహ్మణులపై మునులపై ఎంతటి భక్తి శ్రద్ధలు అనుకుంటూ ఆనందించారు. రుక్మిణీ కృష్ణులు ఆ రథాన్ని ద్వారక వైపు తీసుకుని వెళ్లసాగారు. రుక్మిణీదేవి మాత్రం కొంత దూరం ప్రయాణించాక అలసిపోయి దాహం వేయటంతో దీనంగా కృష్ణుని వైపు చూసి, నాథ, ముందుగా నా దాహం తీరే మార్గం చూడండి అని ప్రార్థించింది. అప్పుడు కృష్ణ పరమాత్మ తన పాదాలతో భూమిపై గట్టిగా కొట్టి పాతాళ గంగ బయటకు వచ్చేలా చేశారు. ఆ నీరు తాగి దాహాన్ని తీర్చుకుంటున్న రుక్మిణిని చూసి దుర్వాసులు, నా అనుమతి తీసుకోకుండానే నువ్వు నీళ్లు త్రాగావు కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ పానాసక్తితో ఉంటావు. భుజాలపై ఉన్న కాడిని తొలగించకుండా నీళ్లు తాగినందున, నా అనుమతి తీసుకోనందున నీకు ఈ క్షణం నుండే పతి వియోగం లభించుగాక అని శపించారు. ఇది చాలదన్నట్లు కోపంతో ఊగిపోతూ రథం నుండి దిగి కింద కూర్చున్నారు. ఇక్కడ రుక్మిణీదేవి, మీరు లేకుండా నేనెలా జీవించగలను అంటూ విలపించసాగింది. భార్యను ఊరడిస్తూ, దేవి, ప్రతిరోజూ నేనిక్కడికి 2 పర్యాయాలు వస్తాను. ఎవరైతే నన్ను ఇక్కడ చూస్తారో వాళ్ళకి నీవు కూడా కనిపిస్తావు. నన్ను చూసి నిన్ను భక్తితో చూడని వాళ్లకి తీర్థయాత్రా పుణ్యం సగమే లభిస్తుంది అని చెప్పారు. కాని రుక్మిణీదేవి పతి వియోగం అనే మాటే భరించలేక మూర్ఛపోయింది. అప్పుడు తండ్రి అయిన సముద్రుడు ఆమెను ఊరడించడానికి వచ్చారు. అదే సమయంలో నారద మహర్షి కూడా అక్కడకు వచ్చి ఆమె నిజస్వరూపాన్ని ఆమెకు వివరిస్తూ, తల్లి, నీవు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మివి. శ్రీకృష్ణులు విష్ణు భగవానులు భూభారాన్ని తగ్గించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి మీరు అవతరించారు. అన్ని అవతారాలలో స్వామికి చేదోడు వాదోడుగా నిలిచిన నీవే ఇలా బేలలా దుఃఖించటం భావ్యమా తల్లి? దుష్టులను దుర్మార్గడానికి రామునిగా అవతరించిన స్వామి ఎంత సాధారణ మానవులా ప్రవర్తించారో మీకు తెలియనిదా? అయినా విశ్వ కళ్యాణానికై పాటుపడే స్వామి నిరంతరం మీ సాన్నిధ్యంలో ఉండటం కుదురుతుందా తల్లి? మీ మనసు నియంత్రించుకోండి అని చెప్పారు. వెంటనే సముద్రులు, తల్లి, నారదులు చెప్పిందంతా యథార్థమే కదా. వేదంలో విష్ణు సహాయినిగా స్తుతింపబడుతున్న తల్లివి నీవు. నీ సహాయ సహకారాలతోనే విష్ణువు ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్నారు, స్థితికర్త అయినారు.
నిన్ను శాశ్వతంగా శ్రీవత్స రూపంలో తన హృదయంపై నిలుపుకున్న స్వామితో నీకు వియోగం ఏమిటి తల్లి? చూడు, ఈ గంగ నా ఆజ్ఞపై ఇక్కడికి వచ్చింది. ఎప్పుడూ నిన్ను అలరిస్తూనే ఉంటుంది. ఇక్కడ నీ మూర్తి ప్రతిష్ఠితమై ప్రకృతి సౌందర్యంతో నిండి ఈ ప్రాంతం నిన్ను ఎప్పుడూ సంతోషపడుతూనే ఉంటుంది. పూలు పళ్లతో నిండిన వివిధ రకాలైన వృక్షాలతోనూ లతలతోనూ ఈ ప్రాంతం అత్యంత మనోహరంగా ఉంటుంది. తల్లి, జ్ఞానానికే ప్రతిరూపమైన నీవు ఇలా ప్రకృతిరాలిలా దుఃఖించటం భావ్యమా? మా నివాళులు స్వీకరించు తల్లి అంటూ ఇద్దరు అదృశ్యులైనారు. వెంటనే వారు చెప్పినట్లుగానే గంగ అక్కడ విష్ణుపదిగా రూపు దాల్చి వచ్చింది. ఆ ప్రదేశమంతా మనోహరమైన ఉద్యానవనంలా వివిధ ఫల పుష్ప వృక్షాలతో నిండిపోయింది. ద్వారకావాసులు కూడా అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులైనారు. కాని ఇది చూసిన దుర్వాసముని, ముల్లోకాలలో నా మాటకు విరుద్ధంగా ఎవరూ నడవలేరు. నందనవనంలా ఉన్న ఈ అరణ్యంలో నా శాపానికి గురి అయిన రుక్మిణి ఎలా విహరిస్తుందో చూస్తా అంటూ అరణ్యం అంతా భస్మం అవ్వాలి అంటూ మొత్తం భస్మీభూతం చేశారు. అది చూసి రుక్మిణి అత్యంత దుఃఖితురాలే ఇటువంటి జీవనం ఎందుకు అంటూ మృత్యువుకు సిద్ధపడింది. స్వామివారు తక్షణమే వచ్చి దేవిని ఎంతో ప్రేమతో మందలించారు. పిరికిదానా, ఏమిటి తొందరపాటు? నీ బాధకు కారణం ఏమిటో నాకు చెప్పు. మన ఇద్దరి మధ్య ఏమాత్రం భేదం లేదని నీకు తెలియదా? నీవు విద్యవు, నేను జ్ఞానాన్ని. నీవు మాయవి, నేను ఈశ్వరుణ్ణి. నీవు మేధాశక్తివి, నేను జీవుణ్ణి. మన ఇద్దరి మధ్య వియోగం ఎక్కడా? బ్రహ్మ వంటి దేవతలు కూడా నీ మాయలో చిక్కుకొని సతమతమవుతున్నారే, అలాంటి నీవు ఈ విధంగా బెంబేలు పడటం ఏమిటి? నీ దైవత్వాన్ని నీవు మర్చిపోయావా? నీ మాయకు నీ ఆజ్ఞకు లోబడి మహర్షులు సైతం వ్యవహరిస్తారు. అటువంటి నిన్ను శపించే శక్తి ఎవరికైనా ఉంటుందా? ప్రపంచానికి చూపించటం కోసం కొన్ని సంఘటనలు మనమే కల్పిస్తాము, జరిపిస్తాము అని చెప్తూ స్వామి రుక్మిణీదేవిని ఊరడించారు. దుర్వాసముని కూడా పశ్చాత్తప్త హృదయులై, అయ్యో, నేను ఎందుకిలా ప్రవర్తించాను అంటూ బాధపడుతూ అశ్రుసిక్త నయనాలతో వారి ముందు సాష్టాంగపడి, స్వామి, నా యందు దయ ఉంచి మీరిద్దరూ పూర్వం వలనే కలిసి ఉండండి అని అభ్యర్థించారు. ఇది చదువుతుంటే గొంతు గద్గదమై కళ్ల వెంట నీళ్లు కారుతూ ఉంటాయి. పరమాత్మ, పరాశక్తి, వాళ్ళకి ఈ బాధ, ఈ కష్టాలు కోరి కొని తెచ్చుకున్నవే కదా మనకోసం. ఆయా సమయాలలో మొలకెత్తుతున్న సమస్యలను పరిష్కరించటం, దుర్మార్గులను హతమార్చటం, సమాజాన్ని పునర్వ్యవస్థీకరించటం, ఇవన్నీ మనకోసమేగా చేస్తున్నారు. ఒంటినిండా పాయసం పూశాక బండికి తాను వాహనమై కొరడా దెబ్బలు తింటూ వెళ్లవలసిన అగత్యం ఆ జగన్మాతకు ఏమిటి? మనకోసం, మనలను బాధావిముక్తులను చేయడానికి వాళ్ళు బాధలకు గురి అవుతున్నారు. మీ తల్లిని నా కళ్ల ముందు ఆ మహర్షి కొట్టారు, కాని నాకు ఏమీ బాధ కలగలేదు అనగలిగినది ఉపాధిగత అభిమానము, అహంకారము లేని అందరూ కుపుత్రులైన నా పుత్రులు అనుకోగలిగే ఆ పరమాత్మ మాత్రమే. పరమాత్మ లాంటి వాళ్ళు మాత్రమే. ఉపాధి ఉంది, దేహాభిమానము ఉంటుంది, కాని హద్దులు దాటకుండా ఉండాలి. పెద్దలను అగౌరపరచనిదిగా ఉండాలి. అది కదా సంస్కారం. ఆ తల్లి ఒంటికి ఎంగిలి పాయసం పూశారు, బండికి కట్టారు, కొట్టారు, రహదారి వెంబడి ఆ స్థితిలో తీసుకువెళ్లారు. అప్పుడు ఆ తల్లి బాధపడలేదు. కాని పతి వియోగం అనగానే దుఃఖించటం మొదలుపెట్టింది. పోయిన అవతారపు సీతమ్మ తల్లి జ్ఞాపకాలు వచ్చాయో ఏమో. స్వామి ఎంత చక్కగా ఓదార్చుతున్నారో, ఎంత చక్కగా అనునయిస్తున్నారో. వింటున్న దుర్వాసులే బాధపడి అశ్రుసిక్త నయనాలతో శాపం వెనక్కి తీసుకున్నారు. ఇటువంటి వ్యామోహరహితుడు, అనాసక్తుడు అయిన ఆ భగవంతుణ్ణి, ఆ పరమాత్మను శుద్ధ దేహాభిమానులం మనం ఎంత విమర్శిస్తాము, ఎన్ని కువాఖ్యలు చేస్తాము. ఒక్కసారైనా వాళ్లకు మనకు మధ్య వ్యత్యాసం ఎంతో ఏమిటో ఆలోచిస్తామా? ఏదో 5-10 సంవత్సరాలు దేశానికి మంత్రి అయిన సాధారణ వ్యక్తి, ఒక మానవుణ్ణే ఎంత గౌరవిస్తున్నాము, ఎంత వినయం చూపిస్తున్నాము, ఎన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతాము. మరి ఈ విశ్వానికే ప్రభువు, వారిని ఎంత గౌరవించాలి, ఎంత ఆదరించాలి. ఇవి చేయకపోగా కువిమర్శలు ఎందుకు చేస్తాము? మన ధర్మంలో ఏమీ అనరు కాబట్టి మనకు మన ధర్మం సరిగా తెలియదు. తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఆసక్తి మనకు తక్కువ కాబట్టి కాస్తో కూస్తో మనకి తెలుస్తుంది. తెలుసుకుంటున్నాను అంటే మన పూజ్యులు, గురువులు అయిన ప్రవచనకర్తల పుణ్యమే. వారందరికీ కృతజ్ఞతతో వినమ్ర పాదాభివందనాలు చేస్తున్నాను. మన ఆర్షధర్మంపై అనురక్తి
వర్ణించడానికి మాటలు చాలవు. వాళ్ళు చెప్పిందే విని, ఆనందించి, వెతికి, చదివి వ్రాయగలుగుతున్నాను. కూర ఒకటే, కానీ వండే విధానం, కుదిరే రుచి చేసేవాళ్ళని బట్టి మారుతూ ఉంటుంది కదా. ప్రస్తుతం ద్వారకా గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలోని ఒక తీర ప్రాంత పట్టణం. ఈ ఆధునిక ద్వారకను పురాణాలలో ప్రస్తావించబడిన కృష్ణ పరమాత్ముల ద్వారకగానే గుర్తించారు. 1979-80లో ద్వారకాధీశ ఆలయం సమీపంలో జరిగిన పురావస్తు తవ్వకాలలో ఆధునిక ద్వారకా పట్టణం దగ్గరగా పురాతన ద్వారక ఉనికికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ద్వారకలో 9 లక్షల రాజభవనాలు ఉన్నాయని, అన్నీ స్ఫటికం వెండితో నిర్మించబడ్డాయని, పచ్చలతో అలంకరించబడ్డాయని మన పురాణాలు చెప్తున్నాయి. అదృష్టవశాత్తు ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు గారి కృషి వల్ల, భారతదేశ సముద్ర పురావస్తు శాఖ దయ వల్ల ఈ కథలు చాలా వరకు వాస్తవాలే అని నిరూపించబడ్డాయి. అయోధ్య విషయంలో అడ్వకేట్స్ శ్రీ కె పరాశరన్ గారు, సిఎస్ వైద్యనాథన్ స్వామి గారి, అలాగే జగద్గురు శ్రీ రామభద్రాచారి మహారాజ్ గారు ఎంత ప్రధానులో, ఈ ద్వారక విషయంలో సముద్రం అడుగున 70 అడుగుల లోతున కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక నగరం ఉందనే వాస్తవాన్ని ఆధారాలతో నిరూపించిన క్రెడిట్ శ్రీ డాక్టర్ ఎస్ఆర్ రావు గారికి, వాళ్ల టీముకి చెందుతుంది. పూర్తి ఆర్టికల్స్ చదవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆర్టికల్స్ చదవండి. చక్కగా పిక్చర్స్తో సహా ఉంది. ద్వారకా హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద్వారకా అని కానీ సెర్చ్ చేస్తే బోలెడు ఆర్టికల్స్ గూగుల్లో కనిపిస్తున్నాయి.